నమస్తే. కుమారి ఆంటీ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫేమస్. అయితే మీడియా వల్లే తనకింత పబ్లిసిటీ క్రియేట్ అయింది. కాకపోతే కొంత మీడియా వల్ల ఇబ్బందులు పడుతున్నా అన్న మాటతోనే నిజంగా ఈరోజు ఇబ్బంది నుంచి బయటకు వచ్చింది. అయితే ఇవంతా ఒక ఎత్తు అయితే చిన్న చిన్న వాటిని కూడా రాజకీయాల వైపు మలుచుకోవడం అనేది వైసీపీకి ఎలాంటి ఈజీ అనేది అర్థమైపోతుంది. అయితే దీన్ని రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కావాలనే ఆవిడ మీద స్కెచ్ చేసి మరి తీయించారు అనేటువంటి ఒక ట్రోల్స్ కూడా మనం చాలా చూసాం. అయితే వాటన్నిటికీ కూడా ఒక విమర్శలకు కట్టడి చేస్తూ జరిగిన ఇష్యూ ఇది అనుకోవచ్చు. అది ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కుమారి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేమస్. అయితే మీ బిల్లు 1000 రూపాయలు అనే దాంతోనే ఆవిడ బాగా ట్రోల్కి గురవడం, అదే కాక ఆవిడ తర్వాత ఆవిడ దగ్గర చాలామంది వెళ్ళడం, తినడం, భోజనం నచ్చడం, ఇలాంటివన్నీ కూడా చూసాం. పాపం నేను అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో ఆవిడని పెట్టినకపోవడం, తర్వాత ఇదేదో స్కెచ్లో జరిగింది అన్నట్టు. సార్ నిజంగా ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా రాజకీయాలకు యూజ్ చేసుకుని ఉంటే ఇంత చులకనగా ఇంత నీచానికి కూడా దిగజారుతారా అన్నట్టుగా అనిపిస్తుందా లేదా? అది నిజంగా చెప్పాలంటే దురదృష్టకరం అండి. కుమారి ఆంటీని కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు ఆస్తులు పెద్దలు ఏమీ లేవు, ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు ఇచ్చాడు అని చెప్పి అంది. ఇక దాంతో వీళ్ళు కొంతమంది ట్రోల్ చేశారని చెప్పి అన్నట్టుగా క్రియేట్ చేసేసి జగన్మోహన్ రెడ్డిను ఇదే టీడీపీను ప్లస్ రేవంత్ రెడ్డి కలిపి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడన్నారని చెప్పి ఆ కోపంతో వీళ్ళందరినీ తీయించారని. అది ఎంత దురదృష్టకరం. అది అసలు వాళ్ళకి దీంట్లో ఏమైనా సంబంధం ఉంటుందా? అక్కడ ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల అమ్మాయి పెట్టిన ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఒకటిను పక్క షాపుల వాళ్ళు కంప్లైంట్లు పెట్టారని వాళ్ళే చెప్పారు. అవును, పక్క షాపుల వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఎదుగుతుంటే వారవలేరు. ఆ నేపథ్యంలోనే ఆ కంప్లైంట్ పెట్టడంతోనే వీళ్ళు వచ్చి తీయించారు, హడావుడి చేసి తీయించేశారు. అయితే మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇంత చిన్న విషయం, ఇది చిన్న విషయంగా అనిపిస్తుంది చూసేవారికి. ఇంత చిన్న విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళటం, ఆయన స్పందించి వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప పరిణామంగా చెప్పాలండి. ఎందుకంటే కుమారి ఆంటీకి జరిగిన న్యాయం అనేది ఒక విధంగా రేవంత్ రెడ్డి చాలా ఎంత ఉన్నతుడు అనేది ఎంత స్పందించడం, ముఖ్యమంత్రి స్థాయిలో స్పందన తెలియజేయటం, ఒక మారుమూల చిన్న దీంట్లో ఉన్న ఒక చిన్న పెట్టుకున్న అమ్మాయిని సపోర్ట్గా అండగా నిలవడం అనేది ముఖ్యమంత్రికి నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే కొంతమంది వైసీపీ బ్యాచ్ మాత్రం మీరన్నట్టు జగన్ ఇల్లు ఇచ్చాడు కాబట్టి కసికట్టి టీడీపీ అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆవిడని తీసేయించాలి అనుకునే ఆలోచన ఉంటే నిజంగా ఒక ముఖ్యమంత్రో లేదంటే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఆవిడని తీయడం పెద్ద విషయం కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతనే భోజనానికి నేను వస్తాను అని చెప్పేసి అనే మాట ఇవ్వడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు అది నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అంతకుముందే హీరో సందీప్ రెడ్డి కూడా వచ్చాడు, ఇక్కడ భోజనం చేసి వెళ్ళాడు. ఆ టీం అంతా, సినిమా టీం కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళారు. పైగా నిన్న ఆ ఆంటీకి అంతా ఇది చేసినప్పుడు, పోలీసులు అంతా ధ్వంసం చేసినప్పుడు, ఫుడ్ ఎత్తుకెళ్ళిపోయినప్పుడు కూడా నేను నా వంతుగా నేను సహాయం చేస్తానని సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. అది ఒక మంచి పరిణామం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఇది మన ప్రజల పాలన, ఇది ఇక్కడ ఇలాంటివి జరగకూడదు, ఎక్కడైతే ఆవిడ షాప్ ఉందో అక్కడే కొనసాగుతుంది, వేరే ప్లేస్కి మార్చడానికి కూడా అలా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. పైగా నేను సందర్శిస్తాను హోటల్ని అని, అంటే అక్కడికి వచ్చి భోజనం చేస్తానని కూడా అక్కడ ఆయన అన్నారంటే మరి ఎంత గొప్ప విషయం అండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి దృష్టికి కూడా ఈ కుమారి ఆంటీ వెళ్ళిందంటే చాలా తక్కువ కాలంలో. కుమారి ఆంటీ ఎప్పుడో పెట్టింది కానీ ఇంత పాపులారిటీ అనేది రాలా. ఒకటి, ఫుడ్ బాగుండకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళరండి. ఎప్పుడైనా సరే పక్క 10 మంది హోటల్ ఉన్నా పలానా మౌత్ టాక్ వస్తుంది, విజయవాడలో బాబాయ్ హోటల్ అంట అని అప్పుడెప్పుడు అనేవాళ్ళు. ఎవరు సినిమా షూటింగ్ విజయవాడ వచ్చినా బాబాయ్ హోటల్కి వెళ్తారంట అని చెప్పేవాళ్ళు. కాకినాడ సుబ్బయ్య హోటల్ అంట అనేవాళ్ళు. ఇట్లా కొన్ని బ్రాండ్ పడిపోతూ ఉంటాయి. కాకపోతే ఇవాళ హోటల్లోకి మనం భోజనం చేయాలంటే చాలా పెద్ద పెద్ద బిల్లులు అయ్యే పరిస్థితి వచ్చేసింది. అందువల్ల రోడ్డు పక్కన పెట్టుకునే వాళ్ళు, ఎందుకంటే ఇంటి భోజనం లాగా ఉంటుంది అది, వాళ్ళు ఇంట్లోనే వండి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు, తక్కువ రేటుకి ఫుడ్ పెడుతున్నారు. అదే ఫుడ్ అప్పుడు కుమారి ఆంటీ పెట్టే వంటకాలు మనం తినాలంటే హోటల్లో 2000 రూపాయలు బిల్లు అవుద్ది. 1500 నుంచి 2000 రూపాయల దాకా బిల్లు అవుతుంది. మరి ఆవిడ చాలా తక్కువ డబ్బులతోనే ఎంత స్థాయి వాళ్ళకి అంత స్థాయిలో ఫుడ్ పెట్టే అవకాశం కల్పిస్తుంది. పైకి రుచికరంగా వంటలు చేస్తుంది. ఎక్కడో గుడివాడ నుంచి ఆవిడ బయలుదేరి వచ్చి గుడిసెల్లోంచి ఇక్కడ గుడిసెలో ఉండి కొంతకాలం ఆటో నడుపుకుని వాళ్ళ ఆయన
ఇలా రకరకాల పనులు చేసుకుంటూ ఇవాళ హోటల్ పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకుని చాలా తక్కువ కాలంలో ఆవిడకి మంచి పేరు వచ్చింది. పైగా దానికి యూట్యూబ్లు ఛానల్స్ కూడా మంచి పబ్లిసిటీ కల్పించడం. ఆవిడకి మీడియా సపోర్ట్ అనేది నిజంగా నిన్న జరిగినప్పుడు కూడా మీడియా అండగా నిలవటం. ఆవిడ అక్కడ కొంత జరిగింది, మీ వల్ల ఇంత పబ్లిసిటీ రావడం వల్ల జనం వచ్చారు, అది ఒప్పుకున్నాను, కానీ మీ వల్లే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినాయి, దాని పోలీసులు వచ్చారు అనే మాట కూడా వాళ్ళు అన్నారు. అక్కడికి అంత జరిగినప్పుడు కూడా మీడియానే మళ్ళీ అండగా నిలబడటం, ఇది ఇష్యూని హైలైట్ చేయడంతో అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడానికి కూడా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. అయితే కుమారి గారి హస్బెండ్ మాత్రం కొంత అసహనంతో మాత్రం కొద్దిగా మాట్లాడిన మాత్రం వస్తారు. ఏంటంటే మీ వల్లే ఇదంతా జరిగింది, మీ వల్ల ఇదంతా జరిగింది అన్న తర్వాత, కానీ కుమారి గారు మాత్రం చాలా తెలివిగా చాలా హుందాగా మాట్లాడింది. ఆవిడ ఏంటంటే మీ వల్లే నాకు ఇంత మంచి పబ్లిసిటీ వచ్చింది, మీ వల్లే ఇప్పుడు ఇది పోతుంది, సో కాబట్టి మీరే నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, మీరు తప్ప నాకు ఇంకెవరు చేయలేరు అన్న మాటలకి ఖచ్చితంగా మీడియా కూడా బాగా స్పందించింది. ఈ వార్త ఎక్కడికి అయితే చేరాలో అక్కడికి చేరింది, ఎలాంటి స్పందన అయితే రావాలో అలాంటి స్పందన అయితే వచ్చిందని చెప్పేసి అయితే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? అసలు ఆవిడ బిజినెస్ ఇంతగా డెవలప్ అవ్వడానికి ఆవిడ టేస్ట్ ఒక ఎత్తు అయితే ఆవిడ మాటలు కూడా ఒక ఎత్తు అండి. ఈ మొత్తం ఇష్యూ చూస్తుండే నేను మొత్తం వీడియోలు చూస్తే ఆవిడ మాటల్లో నాన్న ఇది వేసుకుంటే ఎంత, నాన్న ఇది వేసుకుంటే ఎంత, అట్లా మర్యాదగా ఆ పూర్వకంగా మాటలతోనే కడుపు నింపే ప్రయత్నం కూడా చేస్తుంది ఆవిడ. ఆవిడ మాటలు చూస్తున్న వాళ్ళకి, వీడియోలు చూసుకుంటున్న వాళ్ళకి కూడా కడుపు నిండిపోతుంది. అక్కడ ఫుడ్ తినకపోయినా ఆవిడ మాటలు చూస్తూ వీడియోలు చూసుకున్న వాళ్ళకి కడుపు నిండిపోతుంది. అలాగే తెలియకుండానే ఆవిడ ఫ్యాన్స్ బయట ఎక్కడ ఉన్నారు రకరకాల వాళ్ళు. ఆవిడకి నేను ఇట్లా ఇష్యూ జరిగినప్పుడు కొంతమంది డబ్బులు వేస్తాం ఆవిడ అకౌంట్లో అని చెప్పి నాకు ఫోన్ కూడా వచ్చినాయి. నేను 1000 రూపాయలు వేసాను అని చెప్పి మా ఊరి నుంచి ఒక ఆయన, మా బాబాయ్ అబ్బాయి అన్నాడు, నేను ఆవిడ 1000 రూపాయలు వేసానని. అలాగే సందీప్ కృష్ణ కూడా ఆవిడకి ఏమైనా సపోర్ట్ కావాల్సి నేను ఇస్తా అన్నాడు. ఇలా చాలామంది అండగా నిలబడ్డారు. ఒకవేళ వాళ్ళ ముఖ్యమంత్రి గారు స్పందించకుండా ఉంటే కొంతమంది ఆవిడ అకౌంట్లో డబ్బులు కూడా వేసేవాళ్ళేమో. ఇదివరకు బరి లెక్క పొడి చేస్తే బరి లెక్క అకౌంట్లో ఎట్లా డబ్బులు పడిపోయినాయో ఇవాళ ఈ ఆంటీకి కూడా, అప్పుడు ఆ రోజు అక్క ఈరోజు ఆంటీ, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోయే పరిస్థితి వచ్చింది. నైతికంగా ఒక విధంగా చెప్పాలంటే ఆవిడకి ఎంతో ఆత్మస్థైర్యం ఆయన ఇచ్చాడు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఇది ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఈ 2-3 నెలలు పరిపాలన ఒక ఎత్తు అయితే ఈరోజు తీసుకున్న నిర్ణయం అనేది నిజంగా చాలామంది హర్షించారు. ఇంత వేగంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, సీఎంఓ నుంచి ఆదేశాలు రావటం అనేది పోలీసులు ఉన్నతాధికారులకి మరి ఎక్కడ వాళ్ళే పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారంట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలా మెయిన్ రోడ్డు మీద ఇలా పెట్టడం కన్నా ఎవరైతే ఇలా రోడ్డు పక్కన ఉంటారో వాళ్ళందరికీ ఒక ఖాళీ ప్రదేశాన్ని ఎక్కడైనా కేటాయించుకుని ఇచ్చిస్తే వ్యాపారాలు పార్కింగ్ ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవడానికి గవర్నమెంట్ స్థలాలు ఎక్కడైనా ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ ఇచ్చేసి అక్కడ చేసుకుంటారా బాబు అంటే మీరు బెటర్ అనిపిస్తుంది. అక్కడే చాలా చోట్ల బారుగా ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా, చాలా ఉన్నాయి అన్నారు. ఎవరికి తగ్గ వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తే, గవర్నమెంట్ ఇచ్చేస్తే కొంత లీజీ తీసుకుని ఏదో తీసుకుని చేసేస్తే ఆ ఇబ్బంది ఉండదేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఇబ్బందే కదా, లేదా రోడ్లు ఎక్స్పాన్షన్ అని చేసుకోవాలి. రోడ్ల మీద పెట్టుకోవడం, రోడ్డు మీద తినటం అనేది కూడా కొంత ఇబ్బందికరమే. మళ్ళీ తర్వాత తిన్న ప్లేట్లు ఇవన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి కొంత ఇబ్బంది లేదనుకోండి. అలాగే వీళ్ళ ద్వారా పక్కన బిజినెస్, పక్క వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటున్నారుగా, వాటర్ బాటిల్స్ అమ్ముకునేవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మరి అది కొంత ఏంటంటే ఆవిడ మీద ఈర్ష్య, ఆవిడ ఎదిగిపోతుంది, మనం ఎదగట్లేదు, మన పక్కనే ఉన్న వాళ్ళు మనకు ఎదుగుతుంటే మనం తట్టుకోలేము. ఇవాళ ఆవిడకి అట్లాంటి జరగడానికి అదే కారణం. ఆవిడ ముఖ్యమంత్రికి అండగా నిలవడం అనేది ఇక ఆవిడ వెనక ఎవరి కన్నెత్తి కూడా చూడరు కూడా. ఆ హోటల్ వెనకాల ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగవు. అది సో మొత్తానికి ఈ కథకు వచ్చేసరికి ఒకే ఒకళ్ళు హీరోగా కనిపిస్తున్నారు. అదేంటంటే మీడియానే తన్ని అంత స్థాయికి తీసుకెళ్ళింది. మీడియా వల్ల తను ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అన్నా సరే అదంతా తీసిపెట్టి మళ్ళీ మీడియానే తనకి ఈరోజు ఒక పక్క సీఎంఓ నుంచి కూడా వచ్చే ఆదేశాలు జరిగాయంటే ఖచ్చితంగా అది మీడియా వల్లే. ఏమంటారు? ఇప్పుడు మీడియా పాత్రని ఎవరైనా చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. మీడియా పాత్ర తక్కువ కాదు. అది ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఎన్నికయ్యే విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర ఏ విషయంలో అయినా సరే ఒక పదవి నుంచి దించే విషయంలో కానీ ఎన్నోసార్లు మీడియా పాత్ర ఎంత ఉంది, మీడియా ఎంత పవర్ఫుల్గా ప్లే చేస్తుంది అనేది ఎన్నోసార్లు రుజువైంది. ఇవాళ ఒక చిన్న హోటల్ నడుపుకునే వ్యక్తి విషయంలో కూడా మీడియా పాత్ర ఎంత అనేది కూడా అర్థమైంది. వెంటనే స్పందన వచ్చింది. వీళ్ళేదో రాసుకుంటారు, వీళ్ళేదో చేసుకుంటారు అనుకోవడానికి లేదు. అంటే పై వాళ్ళ దృష్టికి వెళ్ళాలంటే ఎవరో ఒకటి చెప్పాలి కదా, చెప్తేనే కదా తెలిసేది. అదే నిన్న ఆవిడ షాపులు తీసినప్పుడు మీడియా వాళ్ళు అక్కడికి రాకుండా ఉంటే, అసలు వీళ్ళు ఎవరు స్పందించకుండా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఏం జరిగేది? ఆవిడ లబోదీపమంటూ మొత్తుకుంటూ ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది.
ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళేది కాదు ఇది. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందంటే అక్కడ నెట్వర్క్, ముఖ్యమంత్రి గారి దగ్గర నెట్వర్క్ ఎంత పటిష్టంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. ఏ చిన్న విషయం కూడా సీఎంఓ కార్యాలయం దాకా వెళుతుందంటే రేవంత్ రెడ్డి గారు తన నెట్వర్క్ని పటిష్టంగా ఏర్పరచుకున్నారని అర్థమైపోతుంది. ఇవాళ ఈ ఇష్యూ కావచ్చు, రేపు ఇంకో ఇష్యూ కావచ్చు, ఖచ్చితంగా సీఎంఓ కార్యాలయం అలర్ట్ అవుతుంది. అయోధ్య రెడ్డి గారు ఆయన ట్వీట్ చేశారు కూడా. పైగా ఈవిడ వంట కూడా చాలా టేస్ట్గా ఉందనేసరికి ముఖ్యమంత్రి గారికి నాటుకోడి అంటే ఇష్టం అంట. రేపు ఆయనకి నాటుకోడి తెచ్చుకుని వండికి పెట్టే అవకాశం కూడా ఉంది. ఈవిడ భోజనానికి వస్తామని చెప్పి ఆయన అంటున్నారు, విజిట్ చేస్తానంటున్నారు ఆ స్థలాన్ని, ఆవిడ హోటల్ని. కాబట్టి ఇలాంటివి కూడా రేపు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి కుమార్ ఆంటీకి మంచి జరిగింది మీడియా వల్ల, అది చాలా సంతోషం అని చెప్పు. సో ఇదండి మొత్తానికి కుమార్ ఆంటీ టు సీఎం రేవంత్ రెడ్డి వయా మీడియా, ఇది స్టోరీ.